భృగు మహర్షి నదీ తీరానికి వెళ్లిన సమయంలో ఆశ్రమానికి వచ్చిన పులోముడనే రాక్షసుడు గర్భవతి అయిన భృగు మహర్షి భార్య పులోమను చూడగానే ఆమె తండ్రి చిన్నతనంలో పులోమ ఏడుపు మాన్పించడం కోసం పదే పదే పులోముడికి ఇచ్చేస్తాననడం రాక్షసుడికి గుర్తుకు వచ్చింది. దాంతో ఆ రాక్షసుడు ఆహారంగా అయినా భార్యగా అయినా పులోమ ఎప్పటికైనా తనదే అని భావించేవాడు. భృగు మహర్షి ఆశ్రమంలో హోమగుండంలో మండుతున్న అగ్నిని చూసిన రాక్షసుడు ఆశ్రమంలో గర్భవతిగా ఉన్నది ఎవరో చెప్పమని అగ్నిదేవుణ్ణి ప్రశ్నించడంతో చిన్నప్పుడు రాక్షసుడు చూసిన పులోమ ఆశ్రమంలో ఉన్న పులోమ ఒక్కరే అని అగ్నిదేవుడు బదులివ్వడంతో రాక్షసుడు గర్భవతిగా ఉన్న పులోమని అపహరించాడు. పులోమ గర్భంలో ఉన్న చవనుడు యోగబలం చేత బయటకు వచ్చి పులోముడనే రాక్షసుణ్ణి సంహరించాడు. రాక్షసుడు పులోమని ఎందుకు అపహరించాడనేది తన తపోశక్తితో గ్రహించిన భృగు మహర్షి పులోమ ఎవరనే విషయాన్ని రాక్షసుడికి ఎవరు చెప్పారని తన భార్యను ప్రశ్నించాడు. అగ్నిదేవుడు చెప్పాడని పులోమ బదులివ్వడంతో భృగు మహర్షి ఆగ్రహించి రాక్షసుల పేర్లు పిల్లలకు పెట్టకూడదని శాసనం చేసి సర్వభక్షకుడివై అన్నింటినీ దహిస్తావని అగ్నిదేవుణ్ణి శపించాడు.